త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నేను చూసి కూడా ఝాన్సీ అనుకున్నానంటే నా కళ్ళు ఎప్పుడు ఝాన్సీనే చూస్తున్నాయని అర్థం. పెద్దలు బలవంతం చేశారని పెళ్లికి ఒప్పుకోవడం కాదు, మనం చేసుకోబోతున్న వాళ్ళ మీద మనసు నిండా ప్రేమ ఉండాలి. దీన్ని నువ్వు అర్థం చేసుకుంటే మన ఇద్దరి జీవితాలు బాగుంటాయి ప్రియాంక. ఝాన్సీ ఝాన్సీ, నేను నీకు గౌతమ్ గారిని దూరం చేసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను, కానీ మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నావు. ఛా! అమ్మ ప్రియాంక, భోజనానికి రాకుండా ఇక్కడే ఉన్నావేంటి? పద, మేమందరూ నీకోసం వెయిట్ చేస్తున్నాం. అత్తయ్య, గౌతమ్ సార్ ఉన్నారా? లేదమ్మా, ఏదో కేసు విషయం అని అర్జెంటుగా బయటికెళ్ళాడు. అత్తయ్య, నిజంగానే కేసు విషయంలో వెళ్లారా లేదా ఝాన్సీని కలవాలని తన దగ్గరికి వెళ్లారా? అదేంటి ప్రియాంక అలా మాట్లాడుతున్నావు? గౌతమ్ ఝాన్సీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్ళాడత్తయ్య? ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరమేముంది? మీరే చూశారు కదా, ఎంగేజ్మెంట్ నాతో ఫిక్స్ చేసుకుని నేను ఎదురుగా ఉన్నా నాలో కూడా ఆ ఝాన్సీని చూస్తున్నాడు. నేనిక్కడికొచ్చి ఓ 4 రోజులు గౌతమ్ సర్కి దగ్గరగా ఉంటేనైనా ఆ ఝాన్సీని మర్చిపోతాడేమో, నన్ను తన మనసుకి దగ్గర చేసుకుంటాడేమో అనే ఆశతో వచ్చాను. కానీ ఇప్పుడు అది చూస్తుంటే జరిగేలా లేదు. ఇలా అని నేననడం కాదు, మీరందరూ చూశారు కదా, తన మనసులో ఇంకా ఝాన్సీనే ఉందని చెప్పాడు కదా. అయినా అత్తయ్య, తన మనసులో ఇంకా ఝాన్సీనే ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటాడని నేనెలా నమ్మాలి? గౌతమ్ సార్ని నేను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఆయనతో పెళ్లి చేస్తారు. మీరిచ్చిన మాట మీద గౌరవంతో నేను ఈ ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పాను. నా కోసం గౌతమ్ సార్ అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. కారణం, నేను హ్యాపీగా ఉంటానని. కానీ ఇప్పుడు అది చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదత్తయ్య. అత్తయ్య, గౌతమ్ సార్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తనని ఎలా కంట్రోల్ చేస్తారో చేయండి, కానీ ఝాన్సీ పేరు మాత్రం గౌతమ్ సార్ నోటి నుంచి నేను అస్సలు వినకూడదు. ప్రియాంక, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నేను నీకు గౌతమ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టే వాడి ప్రమేయం లేకపోయినా ఎంగేజ్మెంట్కి ఫిక్స్ చేశాను. వాడిప్పుడు ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ పెళ్లి మాత్రం నిన్నే చేసుకుంటాడు. తాళి నీ మెళ్ళలోనే కడతాడు. అయినా గౌతమ్ నిన్ను ఏదో అన్నాడని, ఏదో ఊహించేసుకున్నాడు అని నువ్వు బాధపడ్డానికి కాదు, వాడి మనసుని మార్చుకుని పూర్తిగా నీకు దగ్గర చేసుకోవడానికి వచ్చావు. అలాగే ఝాన్సీని వాడి మనసులో నుంచి పూర్తిగా దూరం చేయడానికొచ్చావు. ఝాన్సీ ఎక్కడో ఉండి తన గురించే ఆలోచించేలా చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉంటూ గౌతమ్ని నీ గురించి ఆలోచించేలా చేయలేవా? వాడి మనసుని మార్చలేవా? ప్రియాంక, గౌతమ్ నా మాట కాదనడనే నమ్మకం నాకుంది. వాడు ఇంకా ఝాన్సీని మర్చిపోవాలి. గౌతమ్కి వేరే ఆప్షన్ నేనివ్వలేదు. నేను ఎంతో చేశాను. నువ్వు కొంచెమైనా ఏదో ఒకటి చేసి వాడి ప్రేమని సాధించు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే అయితే పద, భోంచేద్దాం. అత్తయ్య, నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను కొంచెం సేపుండి వచ్చి తింటాను. సరే అమ్మా.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.